కాదోళ్ళ ఏమనంటే కోపం కానీ 9.5 ఏండ్లల్లా ఒక్కటంటే బొక్కనాడైనా మన కాడ నీళ్ళ తక్లీఫ్ వచ్చింది అనోళ్ళ మీరే చెప్పురి. మనం ఎన్నడన్నా బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినామా? నీళ్ళ కోసం అవస్థ పడ్డమా? కానీ ఇప్పుడు ఎట్లున్నది? కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే కరెంటు పోతుంది, నీళ్లు బంద్ అవుతున్నాయి. బిందెలతోని రోడ్ల మీద కోట్లాటలు చాలాయి. ఇక కళ్యాణ లక్ష్మి సంగతి దేవుడెరుగు. రైతు బంధు ఇంకా వడనోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వడ్లు కొనేటోళ్ళు దిక్కులేదు. ఇట్లా ఒకటా రెండా 4 అంటే 4 నెలలల్లా అప్పటికిప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ కొడుతుంది. ఈ మాట నాది కాదు, ఏ ఊరికి పో ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. గవాయి కావాలనా? మీరే చూడురిగా. ఇగో గిట్లా తెలంగాణ వచ్చినాక ఏంటన్నా చూసినామా మనం? అసలు బిందెలు పట్టుకుని బయటకు వెళ్ళినామా? తెలంగాణ వచ్చిన కొత్తల్నే ఫస్ట్ మన ఆడపడుచుల నీళ్ల కష్టాలు తీరాలని తాళ్ళాడిండు, పట్టు పట్టిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. కానీ 4 నెలలనే మళ్ళా మన ఆడోళ్ళు రోడ్ల మీదకి రావట్టే నీళ్ళ కోసం ధర్నలు చేసే కాడికి వచ్చింది కథ. శివరాత్రి నుంచి నీళ్ళు సరిగా ఇస్తలేడు. నీళ్ళు ఇంట్లో ఒక్క సుప్పు ఉంటలేదు. చిన్న పిల్లలు చెంబట్టుకపోతే నీళ్ళు ఉంటలేవు. నోట్ల బతుకలేసి నోట్లో వస్తున్నప్పుడు నీళ్ళు తాగనీకు నీళ్ళు ఉంటలేవు. మాకు ఒక్కసారైనా సరే గంట 2 గంటలు గంటన్నర ఇచ్చినా సరే నీళ్ళు రోజు 3 బిందెలు వచ్చుకుంటూ వస్తున్నాయి. మరి మేము ఏం కడుకోవాలి, ఏం కనుక్కోవాలి, ఏం పోవాలి? మరి పనిపోయే టైం అయింది. అంతేందుకు ఆఖరికి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో కూడా నీళ్లు బందేని. తాగదెందుకు కాదు కదా, తానాలు చేసేందుకు కూడా నీళ్లు రాలే. గిదేంది రేవంత్ సారు గిట్లా చేయవచ్చునా? చదువుకునే పిల్లగాళ్ళు రేవంత్ సార్ మీద గరం కూడా ఇర్రు. ఇక ఇంకో దిక్కేమో రేవంత్ సారు ఒక డూప్లికేట్ కాగితం ఒకటి పెట్టి ఇప్పుడే కాదు పోయినసారి కూడా గిట్లనే ఉండే పోస్ట్ చేసిండు. కాదల్లా ఒక సీఎం కుర్చీలో కూర్చున్న మనిషి గిట్ల డూప్లికేట్ కాగితాలను పెట్టవచ్చునా? అప్పుడు గట్లనే ఉండే, ఇప్పుడు గిట్లనే ఉన్నది అని అనొచ్చునా? అసలే యూనివర్సిటీ పిల్లగాళ్ళు నీళ్లు కరెంటు లేక తనలాడుతుర్రంటే ఇది పుండు మీద కారం జల్లినట్టేనా కాదా? తక్కువ వాడెత్తు. నీళ్ళ కథ గట్లున్నదా? ఇక కరెంటు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో ఆ కరెంటు వాళ్ళకు కూడా తెలుస్తలేదు. అసలే ఎండాకాలం. ఇక చూడురి నరకం. ఇక ఇప్పుడు రైతులు గోస చూడురి. మన యాదాద్రి భువనగిరి జిల్లాల రోడ్డు మీదకి వచ్చిర్రు. అసలు వడ్లు కొనటోళ్ళే ఉంటలేరట. వడ్లు పట్టుకొచ్చి నెల అవుతుంది, అయినా ఈ సర్కారు పట్టించుకున్న పాపన పోలేదని అంటుర్రు. మార్కెట్ కాడికి వచ్చి ధర్నాలు చేసిర్రు. ఈ రేవంత్ సర్కార్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇగో ఇప్పుడు తెలంగాణకి ఇట్లా నడుస్తోందల్లా. అసలు ఈ 4 నెలల సంధి ఎవరికి మంచిగా అయిందల్లా? ఎవరు సంతోషంగా ఉన్నారు? మీరే చెప్పుర్రల్లా.